ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి ఈ భాగాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఈ ఉదయకాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి మనం దేవుణ్ణి ఆరాధించడానికై, స్తుతించడానికై మన ప్రభు యొక్క సన్నిధిలోనికి ఈ దినాన్ని మనం చేరువచ్చాం. కాబట్టి ఆయన మన జీవితంలో చేసిన దానికై మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నామండి. అంటే ఏదో ఆదివారం మాత్రమే దేవుణ్ణి స్తుతించడానికి వచ్చేవారం కాదు. మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, ఆదివారమున ఒక్కసారి వచ్చిపోయేవారు వీళ్ళ ఆదివార భక్తులు మాత్రమే. నిజమైన దేవుని బిడ్డలు ఎవరు అంటే మరి వార కార్యక్రమాలలో పాలు పంపులు పొంది దేవుని యొక్క పరిచర్యలో వారు పాలు పంచుకునేవారు. అందుకని అంటారు కదా, కుటుంబస్తులు అంటే ఎవరంటే మన కష్టములో పాలు పంపులు పొందేవారే మన కుటుంబస్తులు. మన కుటుంబస్తులు అన్నవారు మన కష్టాల్లో మన పాలు పంపులు పొందలేనప్పుడు వాళ్ళు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? కుటుంబం అని చెప్పుకోవడానికే తప్ప వీళ్ళ మా బంధువులండి, వీళ్ళ మా బంధువులండి అని చెప్పుకుంటాం. ఎందుకు? అక్కడికి రాని బంధువులు ఎంతమంది ఉంటే ఎందుకండి? అందుకనే బైబిల్ గ్రంథంలో కూడా అంటాడు, ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు దూరమున్న నీ బంధువు దగ్గరికి వెళ్ళే కంటే నీ ప్రక్కనున్న నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళడమే నీకు మేలు. ఎందుకో తెలుసా? నీ దూరమని నీ బంధువు దగ్గరికి వెళ్ళినా నీకు సహాయం దొరకదు, కానీ వాడు నీ బంధువు కాకపోయినా నీ స్నేహితుడు కానీ నీకు సమీపస్తుడు కానీ అయితే నీకు సహాయం చేయగలుగుతాడట. అందుకనే నేటి దినాలలో భౌతికమైన రక్త సంబంధము కంటే మరి లోకముగా, స్నేహముగా లేక పరిచయస్తులుగా ఏర్పడిన వారే రక్త సంబంధము కంటే చాలా మంచివారుగా ఉంటారండి. ఎన్నోసార్లు మన కష్టములో కానీ, మన బాధలలో కానీ, మన ఇబ్బందులలో కానీ మనకు సహాయము చేసేవారు ఉంటారు. వారు నిజమైన స్నేహితుడు అనగా, లేక ఆదుకునేవారు అనగా. అందుకని ఈ రోజున దేవుని యొక్క ప్రజలుగా కూడా నీవు నేను కూడా దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఆ దేవుణ్ణి మనం ఎంతగా మరి ఆరాధించగలుగుతున్నాం, స్తుతించగలుగుతున్నాం. ఏదో ఒక ఆదివారమును మాత్రమే మనం ఆరాధించేవారము కాదు. ఎందుకంటే ఆదివారమును మాత్రమే దేవుణ్ణి సన్నిధికి వచ్చే వాళ్ళందరూ కూడా ఆదివారపు భక్తులు మాత్రమే. ఎందుకంటే వీళ్ళకి ఆదివారం వస్తేనే దేవుడు గుర్తొస్తాడు. ఇంకా మిగతా రోజుల్లో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు వారికి గుర్తురాడు. ఒకవేళ వచ్చినా వారికున్న అనేకమైన పనుబాట్లు బట్టి, వారికున్న యాతనలు బట్టి వారు దేవుని యొక్క మందిరానికి రావడానికి ఇష్టపడరండి. అందుకని నిజమైన దేవుని బిడ్డలు అంటే ఎవరు అంటే దేవుని యొక్క పరిచర్యలో కష్ట సుఖాలలో పాలు పంపులు పంచుకునేవారే నిజమైన దేవుని యొక్క ప్రజలు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా నిజమైన సహకారియగు వీరు అంటాడు. ఎందుకంటే వీరు నా నిజమైన సహకారులట. ఎందుకు అపోస్తలుడైన పౌలు వీరు నా నిజమైన సహకారులు అని చెప్తున్నాడు అంటే వీరు ఆయన కష్టములో, ఆయన బాధలలో, ఆయన ఇబ్బందులలో ఆయన వారికి ఎంతగానో సహాయము చేసిన వారుగా ఉంటున్నారండి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 'క్షమించండి, అక్కడ అంటే చెప్పారు కానీ అంత విపులముగా చెప్పలేదు. నేను చూపిస్తాను మీకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం అండి. 3వ వచనం 4:3 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం అండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలను
ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. సరే, ఆ సహకారులు దేనికి సహకారులు? వీరు అపొస్తలుడైన పౌలుతో ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆయనతో కూడా సహకారులుగా పనిచేసిన వారు. వీరండి నిజమైన దేవుని ప్రజలు. అంటే ఏదో ఒక ఆదివారం వచ్చేసి వెళ్ళిపోయేవారు కాదు. నిజమైన దేవుని ప్రజలు, దేవుని యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందేవారే నిజమైన సహకారులు. అంటే ఈ సహకారులు ఏం చేస్తారో తెలుసా? చాలామంది ఏం చేస్తారంటే, ఏదైనా మన ఇంట్లో ఏదైనా ఒక కార్యం జరుగుతుందనుకోండి, అది శుభకార్యమే కానీ అశుభకార్యమే కానీ ఆ సమయానికి వచ్చి కనిపించేసి పోయారనుకోండి, మనకు ఎంత బాధ అనిపిస్తుంది? అప్పుడా నిజమైన మనవాళ్ళు అనేవారు ఏం చేస్తారంటే, ఆ కార్యం అయిపోయిన తర్వాత కూడా, లేకపోతే ఆ కార్యానికి ముందైనా ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఎక్కడి నుంచి వస్తుంది నీకు డబ్బులు, లేకపోతే నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావు, ఇది వాళ్ళ బాధ్యతను పంచుకునేవారు. అంతే కదా. ఇప్పుడు నా వాళ్ళు అనేవాళ్ళు ఏంటంటే చుట్టం చూపులాగా అందరిలాగా వచ్చిపోయేవారు కాదు. ముందు వారు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏం చేయబోతున్నారో దాని గురించి తెలుసుకుంటారు. మీకు అవసరమా, మీకు ఏమైనా సహాయం కావాలంటే మమ్మల్ని అడగండి, లేక మీకు ఏదైనా సహాయం అయితే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము, ఒకవేళ మీకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా మమ్మల్ని వాడుకోనండి, మేము వస్తాము అని వారు చెప్తారు. అంతకు ముందు వస్తారు, ఆ తర్వాత అయిపోయిన తర్వాత కూడా కనపడతారు. అంటారు, ఎలా చేసావు, ఇప్పుడు నీకు ఏమైనా లాభంలో ఉన్నావా, పర్లేదా, లేక నీకు ఏమైనా కష్టంలో ఉన్నావా అని తెలుసుకునేవారు. వీరి నిజమైన బంధువులంటే. అలాగే దేవుని యొక్క ప్రజలు అనేవారు ఒక ఆదివారం వచ్చి వెళ్ళిపోయేవారు కాదు. మిగతా సమయంలో దేవుని యొక్క పరిచర్య విషయంలో వీరు పాలు పంపులు పొందేవారు. నేనేం చేయగలుగుతున్నాను నా దేవునికి నేనేం చేయాలనుకుంటున్నాను, లేక నేను ఎలా పరిచర్యలో సహకారులుగా ఉండాలనుకుంటున్నాను, దేవుని పనికి నేను ఎలా ఉపయోగపడుతున్నాను, నేనేమైనా నా దేవుడి కొరకు నేను చేస్తున్నానా? వీరండి. అందుకని అంటారు, ఇలాంటి సహకారుల యొక్క పేర్లంట దేవుని యొక్క జీవగ్రంథంలో రాయబడుతున్నాయంట. మార్పు చెందిన ప్రతి వ్యక్తి కూడా దేవుని కొరకు ఉపయోగపడేవారు, దేవునికి సహాయము చేసేవారు. ఆయన పరిచర్య విషయంలో కానీ, ఆయన పని విషయంలో కానీ, ఆయన నిజమైన దేవుని యొక్క సేవకులకు సహాయం చేసే విషయంలో కానీ వీళ్ళ నిజమైన సహకారులట. సరే, వీళ్ళ గురించి ఇంకో మాట కూడా చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే అపొస్తలుడైన పౌలు వీళ్ళ గురించి కొన్ని మాటలు ఆయన చెప్తూ ఈయన ఏమంటాడు అంటే, నిజమే, వీరు నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నవారు అంటాడు ఆయన. 4వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలండి. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుట లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలములు రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రదీతు వలన పుచ్చుకొంటిని, ఏమీయూ తక్కువ లేకయున్నాను. అవి మనోహరములైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. నాకేదో కావాలని నేనేదో మీ దగ్గర నుంచి ఆశించి నేను ఇలా చెప్తా లేదు. ఎందుకంటే మీరు దేవుని యొక్క పరిచర్యలో సహకారులుగా ఉండడం వల్ల విస్తారమైన ఫలాలు మీరు ఫలించగలుగుతారు, విస్తారమైన ఫలాలు మీరు పొందుతారు. అంటే దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతూ ఉంటామో దానికి అధికముగా దేవుడు మనల్ని దీవించేవాడుగా ఉంటాడు. అందుకని అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను ఇలాగ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఆశీర్వదించబడాలని, మీరు దీవించబడాలని మాత్రమే నేను చెప్తున్నాను. అంతేకాని మీ నుండి నేనేదో ఆశించి కావాలని నేను కోరుకోవట్లేదు. దేవుని యొక్క ప్రజలుగా దేవుని ప్రజలు ఎప్పుడు ఆశీర్వదించబడుతున్నారు, ఎప్పుడు దీవించబడుతున్నారు, ఎప్పుడు సమృద్ధిగా ఉండగలుగుతున్నారంటే దేవునితో దేవుని యొక్క పరిచర్యలో సహకారులుగా పనిచేసినప్పుడు. వారు నిజమైన దేవుని ప్రజలు. అంటే అందుకనే వారు ఆదివారమునే వచ్చిపోయేవారు కాదు. ఏ సమయంలోనైనా ఎప్పుడైనా
వారు దేవుని యొక్క మందిరములో లేక దేవుని యొక్క పరిచర్యలో వారు పాలు పంపులు పొందేవారు. పరోక్షంగా కానీ లేక కనిపించేలాగా కానీ కనిపించకుండా కానీ వీళ్ళు దేవుని యొక్క పరిచర్యలో వీళ్ళు పాలు పంపులు పొందుతూ ఉంటారన్నమాట. ఎందుకు ఇలాగ పాలు పంపులు పొందుతున్నారు అంటే, నేను దేవుని ద్వారా దీవించబడాలి, నేను దేవుడి ద్వారా ఆశీర్వదించబడాలి. అలా నేను చెయ్యాలి అంటే నేను దేవుని యొక్క పరిచర్యలో నేను పరిచర్యకు సహకారులుగా ఉండడానికి నేను ప్రయత్నం చేసే వ్యక్తిని. అందుకని ప్రియ సహోదరి సోదరుడా, దేవుని యొక్క బిడ్డలుగా ఏదో మనం ఆదివారం వచ్చి దేవుడు కనిపించేసి లేక ప్రజలకు కనిపించేసి మనం పోయేవారం కాదు. మిగతా సమయంలో కూడా దేవుని యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందడానికి మనం ఇష్టపడేవారు. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా వారి పేర్లు మాత్రమే దేవుడు జీవగ్రంథమందు వ్రాయగలుగుతున్నాడు. నా కొరకు మీరెంతో ప్రయాసపడిన వారు. అందుకే అలాంటి వారికి దేవుడు తన రాజ్యాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఏదో మనం దేవుణ్ణి ఆదివారం వచ్చేసి 4 మాటలు మనం దేవుడిని స్తుతించేసి ఏదో దేవుడికి మనం కానుకేసి వెళ్ళిపోతే అయిపోయింది కదా, ఇంతే కదా మన పని, మన విశ్వాసులమే కదా, ఇంతకంటే మనం ఏం చేయగలుగుతాం అని అనుకుంటాం. కానీ ఒక విశ్వాసుగా చేయవలసిన బాధ్యత చాలా ఉంది. అర్థమైందా? ఒక విశ్వాసుగా నువ్వు ఎప్పుడైతే మార్పు చెందావో అక్కడి నుంచి నువ్వు చేయవలసిన బాధ్యతలు దేవుడు ఎన్నో నీ మీద పెట్టాడు. ఆయన బాధ్యత లేని వ్యక్తులమేమీ కాదు, మనం బాధ్యత కలిగిన వారము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా ప్రతి ఆదివారమున మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నా జీవితంలో చేసిన మేలులకి ఉపకారములకై ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమే ఉంటున్నామండి. కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించే ముందుగా ఆరాధించే ముందుగా ఈ యొక్క మరి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనంలో ఇర్మియా ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు అతనితో ఏమైతే చెప్పమన్నాడో ఆ విషయాలను చెబుతూ ఆయన ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఏమని చెప్తున్నాడు? ఒక మాట మేము చదువుదాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనమండి. 14వ వచనం. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందెదను, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. చూసావా? నేను నిన్ను ఆరాధించడానికి, నేను నిన్ను స్తుతించడానికి, నేను నిన్ను స్తోత్రించడానికి నీవే దానికి కారణభూతుడువు, నీవే దానికి ఆధారమైన దేవుడివి. అందుకని ఈ ఉదయకాల సమయంలో నేను కూడా ఆ దేవుణ్ణి ఆరాధించే ముందుగా, ఆ దేవుణ్ణి స్తుతించే ముందుగా, ఎందుకు ఆయన ఆరాధనలకు స్తుతులకు పాత్రుడిగా చేయబడిన వాడు, మనం ఆరాధించడానికి ఆయన ఒక్కడే ఉన్నాడా? ఈ ఆరాధించడానికి ఆరాధనలకు పాత్రుడు ఆయనేనా? మరి ఈ భూమి మీద ఇంకెవరూ లేరా అంటే నిజమండి, ఇంకెవ్వరూ లేరట. ఆయన మాత్రమే ఈ ఆరాధనలకు స్తుతులకు పాత్రుడిగా చేయబడినవాడు. ప్రకటన గ్రంథము ఇక్కడ యేసుప్రభువారి గురించి ఇలాగా దైవజనుడైన యేసుప్రభువారి శిష్యుడైన యోహాను ఇలాగూ రాశాడనమాట. ఆయన ఏమి రాశాడో మీకు చూపిస్తాను, మీకు. ఎందుకంటే ఆయన ఒక్కడు మాత్రమే ఆరాధించబడడానికి యోగ్యుడు. 5వ అధ్యాయము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నాయండి. 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమును ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. సరే, ఎందుకు నువ్వు యోగ్యుడివి? వారి ఆరాధనలకు, వారి స్తుతి కీర్తనలకు, లేక వారి యొక్క కీర్తన స్తుతించడానికి ఎందుకు నువ్వు యోగ్యుడివి అంటే, ఆయన తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నవాడు. ఈరోజు మన పాపముల కొరకు ఆ సిలువ మీద మరణించిన దేవుడు ఆయన. ఇలాంటి త్యాగం ఎవరూ చేయలేదు.
అందుకనే ఈ భూమి మీద యేసు ప్రభువారికి పాపములు క్షమించగలిగిన అధికారము కలిగిన వాడు ఆయన. మార్కు 2:10 అంటాడు, భూమి మీద మనుష్య కుమారుడికి పాపములు క్షమించే అధికారము కలిగిన వాడట. యేసు ప్రభువారు ఒక్కడ మాత్రమే పాపములను క్షమించగలిగిన అధికారం కలిగిన వాడు, కానీ ఈ భూమి మీద ఇంకెవ్వరికీ కూడా పాపములు క్షమించే అధికారము లేదు. ఎందుకు లేదు అంటే, ఆ పాపములు క్షమించబడాలి అంటే నిర్దోషమైన రక్తాన్ని చిందించాలి, ఏ పాపము లేని రక్తాన్ని చిందించాలి. అలాంటి వారు భూమి మీద ఎవరూ లేరు. ఆయన ఒక్కడే, అనగా ఆ యేసు ప్రభువారు ఒక్కడే ఏ పాపమును ఎరిగిన వాడు, నిర్దోషి అయిన వాడు గనుక ఆ కలువరి శిలువ మీద నీ కొరకు నా కొరకు ఆయన మరణించి, అంటే ఆయన శిలువ మీద మేకులతో కొట్టబడి ఆయన రక్తమంతా శరీరమంతా దున్నబడి ఆ రక్తము కలువరి శిలువ మీద నుంచి కారుతూ ప్రవహించింది. అందుకని యేసు ప్రభువారి గురించి అంటారు, ఆయన రక్తమును నీళ్లను కూడా ఆయన శరీరము నుంచి ప్రవహించాయంట. యేసు ప్రభువారి యొక్క శరీరంలో ఉన్న నీళ్లు కూడా ఆ రోజున తన శరీరం నుంచి బయటకు వచ్చేసాయి. ప్రియ సహోదరుడా, అందుకనే నీవు నేను సేవించుచున్న ఈ జీవము కలిగిన దేవుడైన ఈ యేసు ప్రభువారు మన స్తుతి ఆరాధనలకు, మన స్తుతి కీర్తనలకు ఆయన ఒక్కడు మాత్రమే యోగ్యుడు, ఆయన మాత్రమే అర్హుడు. ఇంకెవరూ దానికి అర్హులు కారండి, ఎవరూ దానికి యోగ్యులు కూడా కారు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క ఇర్మియా గ్రంథము 17:14 ఇర్మియా అంటున్నాడు, ప్రభువా, ఈరోజు నేను నిన్ను స్తుతించుటకు నీవే దానికి కారణభూతుడైన దేవుడవు. నేను నిన్ను ఆరాధించడానికి, నేను నిన్ను స్తుతించడానికి నువ్వు దానికి యోగ్యుడవు. ఎందుకు నువ్వు యోగ్యుడవు? ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, ఎందుకంటే నీవు నన్ను స్వస్థపరిచిన దేవుడవు. నన్ను స్వస్థపరిచిన దేవుడు అంటే మీ అందరికీ తెలుసు కదా. అంటే స్వస్థత ఎవరికి కావాలి? అనారోగ్యముతో ఉన్నవారు, ఆరోగ్యం లేని వారికి స్వస్థత కావాలి. నిజమేనండి. ఎందుకంటే డాక్టరు అంటే ఒక వైద్యుడు ఎవరికి అవసరం అంటే, వైద్యుడు వ్యాధి కలిగిన వారికి మాత్రమే వైద్యుడు. ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అక్కర్లేదండి. వ్యాధిలో, బాధలో, కష్టములో లేక వ్యాధితో బాధపడుతున్న వారికి, ఆయా జబ్బుల చేత బాధించబడుతున్న వారికి వైద్యుడు అవసరమేమో కానీ జబ్బులు లేని వారికి వైద్యుడు అక్కర్లేదు. ఈ రోజున దేవుడు అదే నీకు నాకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా చెప్తున్నాడు, అయ్యా నీవు నన్ను స్వస్థపరచు, నేను స్వస్థత నొందెదను. నువ్వు స్వస్థపరచబడకపోతే, అంటే నువ్వు స్వస్థపరచకపోతే నేను ఈ లోకములో స్వస్థత నొందలేని వాడను. నన్ను నువ్వే బాగు చేయాలి, నన్ను నువ్వే స్వస్థపరచాలి. ఇంక నువ్వు తప్ప నన్ను స్వస్థపరిచే వాళ్ళు ఎవ్వరూ లేరు అంటున్నారు. లేరంటారా? అదేం ప్రార్థన అయినా, నాకు అదేం మాట ఆయన చెప్తున్నాడు? నీవే నన్ను స్వస్థపరచాలి, నువ్వు స్వస్థపరిస్తేనే నేను స్వస్థత నొందుతాను అంటున్నాడు ఆయన. దేవుడు స్వస్థపరిస్తేనే ఈయన స్వస్థత నొందుతాడట. ఇక ఈ భూమి మీద ఎవరూ స్వస్థపరచలేరట. నిజమండి. కొన్ని వ్యాధులకి కొంతమంది డాక్టర్లు మాత్రమే జబ్బును బాగు చేయగలరు, అందరూ బాగు చేయలేరు. అందరూ డాక్టర్లు అవ్వచ్చేమో కానీ ఆ జబ్బుకు సంబంధించిన దాని విషయంలో ఎవరైతే చదువుతారో వాళ్ళు మాత్రమే దానికి వైద్యం చేయగలరు, అందరూ చేయలేరు. అందుకనే ఈ రోజుల్లో మానవుడి మీద అనేక రకాలైన వైద్య పరీక్షలు చేస్తూ, అనేకమైన రీసెర్చ్లు చేస్తూ వస్తున్న జబ్బులకి, అనుభవిస్తున్న పరిస్థితులకి చాలా కష్టంగా ఉంది. నేటి దినాలలో ఎక్కువగా ఈ రోజుల్లో చాలామంది డాక్టర్లంట ఏం తీసుకుంటున్నారు అంటేనట, మానసికమైన ఒత్తిడిని తట్టుకునే ఆ మానసిక వైద్యులుగా మారుతున్నారట. నిజమే కదా. ఒకప్పుడు మానసిక వైద్యులు చాలా తక్కువ, పిచ్చోళ్ళు తక్కువ ఉండేవాళ్ళు కదా. ఒకప్పుడు పిచ్చోళ్ళు చాలా తక్కువ ఉండేవారు. అంత తేలిగ్గా మనిషి పిచ్చోడు అయ్యేవాడు కాదు. ఎందుకంటే వాళ్ళన్నిటినీ తట్టుకునేవారు. పూర్వము మనుషులు ఎలాగుండేవారంటే, కష్టమైన, బాధైనా, శ్రమైనా, ఇబ్బంది అయినా అది ఏదైనా తట్టుకునే శక్తి వాళ్ళకు ఉండేది. అంటే అన్నిటినీ సమానముగా చూసుకునేవారు. నేటి దినాలలో తట్టుకోలేకపోతున్నారు మనుషులు, దేన్ని తట్టుకోలేకపోతున్నారు. అందుకనే మానసికంగా చాలా మెంటల్గా వీళ్ళు ఏమైపోతున్నారంటే మానసిక రోగుల కింద మారిపోతున్నారు.
ఈరోజు డాక్టర్లు చెప్పేది ఏంటంటే, ఈ వైద్య పరీక్షలు చేసేవారు, రీసెర్చ్ చేసేవాళ్ళు చెప్తున్నారు, 100% పైనే ఈరోజు మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చాయట. ఎందుకు అలాగొచ్చాయంటే, మనిషి దేనిని తట్టుకోలేకపోతున్నాడట. కొంత ప్రెజర్ అంటే కొంత ఒత్తిడి ఆ మనిషి మీదకి వచ్చిందనుకోండి, ఏదైనా చిన్న ఒత్తిడి రాగానే ఇంకా ఒత్తిడి తట్టుకోలేక నిద్రపోతలేదు. నిద్రపోవడం వల్ల బలహీనమైన పరిస్థితులు వచ్చేస్తున్నాయి. అక్కడి నుంచి వాళ్ళు చేసే పని ఏంటో, వాళ్ళు మాట్లాడే మాటలేంటో అర్థం ఉంటలేదన్నమాట. కారణం ఏంటో తెలుసా? పని ఒత్తిడిని, కొన్ని సమస్యలను, కొన్ని ఇబ్బందులు రాగానే మనిషి తట్టుకోలేకపోతున్నాడు. ఈ తట్టుకోలేకపోవడం వల్ల మానసికమైన నలిగిపోవడం వల్ల మనిషి యొక్క జీవితానికి ప్రశాంతత అనేది కరువైపోతుంది. అందుకని నేటి దినాలలో ఎక్కువ మంది డాక్టర్స్ అంట, ఒకప్పుడు ఏదో రకరకాలైన జబ్బులకి డాక్టర్లు ఉండేవారు, కానీ మానసిక వైద్యులు అనేవారు మాత్రం చాలా తక్కువ అన్నమాట. చాలా తక్కువ. అంటే ఒక 100 మంది డాక్టర్లలో 5 కూడా మానసికమైన డాక్టర్లు అయ్యేవారు కాదట. అంత అవసరం అప్పుడు లేదు. ఇప్పుడంట 100 మందిలో కనీసం 30 పైనే డాక్టర్లు, 30% పైనే మానసిక వైద్యులు అవ్వడానికి ఇష్టపడుతున్నారట. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో వీళ్ళకే బాగా డిమాండ్ ఎక్కువ ఉందట. అందుకని చాలామంది మానసిక వైద్యులు ఎక్కువైపోయారు, మానసికమైన కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. అనేక రకాలుగా మనిషికి ఆ యొక్క మానసికమైన ఒత్తిడి నుంచి విడిపించడానికి అనేకమైన థెరపీలు వచ్చేసాయి, అనేకమైన కౌన్సిలింగ్లు వచ్చేసాయి, అనేక మానసికమైన వైద్యులు కూడా ఎక్కువైపోయారు. ఎందుకు ఎక్కువయ్యారు అంటే, జబ్బు బాధ్యతలు ఎక్కువవుతున్నప్పుడు డాక్టర్లు కూడా పెరుగుతూ ఉండాలి. కాబట్టి ఈ రోజున మనిషికున్న జబ్బు శరీర సంబంధమైన జబ్బులైతే ఈ లోకంలో డాక్టర్లు బాగు చేయగలరేమో, కానీ ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు వచ్చిన జబ్బు దేవుడు మాత్రమే బాగు చేయగలడట. ఇంకెవ్వరూ బాగు చేయలేరట. ఎవరు బాగు చేయలేరు. ఎందుకు బాగు చేయలేరు అంటే, వాళ్ళకు వచ్చిన పరిస్థితులు కూడా అలాగొచ్చాయంట. సరే, 2 మాటలు మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఈ 2 మాటల్ని ఆయన జ్ఞాపకం చేశాడు. ఆ 2 మాటల్ని మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 21, 22 వచనాలండి. 8వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 21, 22 వచనాలు. నా జనుల వేదనను బట్టి నేను వ్యాధున పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా, అక్కడ ఏ వైద్యుడునూ లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది? ఆయన చెప్తున్నాడు, ఇంతమంది భూ సంబంధంగా అనేక మంది వైద్యులున్నా నా ప్రజలకు ఎందుకు స్వస్థత లేదు, నా ప్రజలకు ఎందుకు విడుదల లేదు? ఆ వ్యాధి నుండి, ఆ జబ్బు నుండి వారిని విడిపించే వైద్యుడే లేడా? నిజమే, ఉన్నారు, వైద్యులు ఉన్నారు. ఆ భౌతికమైన రోగమైతే బాగు చేయగలరు. ఈ రోగము భౌతికమైన రోగం కాదట. ఈ జబ్బులు ఎందుకు వచ్చాయట తెలిసే వీళ్ళకి ఒక కారణము చేత వచ్చాయట. సరే, మీకు చూపిస్తాను ఏ కారణము చేత ఇశ్రాయేలు ప్రజలకు జబ్బు వచ్చిందో చూపిస్తాను మీకు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 12, 13 వచనాలండి. 12, 13 వచనాలు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం అండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమును వ్యాజ్యమాడేవాడెవడునూ లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. సరే, వీళ్ళకి వచ్చే జబ్బు ఎలాంటి జబ్బట? ఇది మామూలు జబ్బు కాదట.
లోక సంబంధమైన శరీర సంబంధమైన జబ్బు అయితే ఏ వైద్యుడన్నా బాగు చేయగలుగుతాడట. కానీ వీళ్ళకి వచ్చిన జబ్బు ఏంటి అంటే దేవుడు పెట్టిన జబ్బు అట. దేవుడే పెట్టాడట వీళ్ళకి. దేవుడు ఎందుకు వీళ్ళకి ఈ జబ్బు పెట్టాడు అంటే వీళ్ళు చేసిన పాపమును బట్టి దేవుడు వీళ్ళకి శిక్ష పెట్టాడట. అర్థమైందా? అందుకని అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, మీరు చేసిన దోషములను బట్టి, మీరు చేసిన పాపములను బట్టి మీకు నేను శిక్ష విధించాను. ఈ వ్యాధి ఏ వైద్యుడు బాగు చేయలేడు. దానికి ఏ మందు కూడా భూమి మీద లేదు. ఏ మందు లేదు. ప్రియ సహోదరి సోడా, ఈ లోకములో నీ పాపమనే వ్యాధికి, నీ పాపమనే రోగానికి ఈ లోకములో ఎక్కడా ఏ మందు కూడా పనిచేయదు. అర్థమైందా? ఆ వ్యాధి నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే, ఆ వ్యాధి నుంచి నువ్వు స్వస్థత నొందాలి అంటే దానికి యేసు ప్రభువే కారణము. ఆయన ఒక్కడి ద్వారానే నువ్వు విడుదల పొందగలుగుతావు. ఆయన ఒక్కడి ద్వారానే నువ్వు స్వస్థత పొందగలుగుతావు. ఇంకా ఆయన తప్ప నీ వ్యాధిని బాగు చేయగలిగిన వారు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. అందుకనే ఇర్మియా ఆయన చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా, ప్రభువా నువ్వు స్వస్థపరచు, నేను స్వస్థత నొందుతాను. ఒకవేళ నువ్వు స్వస్థపరచకపోతే నాకు స్వస్థత లేదు. నేను ఎక్కడికి నేను వెళ్ళి బాగు చేసుకోగలుగుతాను? నేను కలిగిన గాయములు ఎలాంటివంటే నేను చేసిన పాపములను బట్టి కలిగిన గాయాలు. ఈ గాయాలకి స్వస్థత ఇంకెక్కడ ఉండదు అంటున్నాడు. అవి ఎలాంటి గాయాల్లో మరొక మాట కూడా చూపిస్తాను. కీర్తన గ్రంథము 38వ అధ్యాయము, కీర్తన గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనమండి. 38వ అధ్యాయము కీర్తన 35:8 వచనమండి. 5వ వచనం, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవే స్రవించుచున్నవి. నేను దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా ఆ దేవుణ్ణి ఆరాధించే ముందుగా, ఆ దేవుణ్ణి స్తుతించే ముందుగా దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటి అంటే ఆయన అంటున్నాడు, నువ్వు నన్ను స్వస్థపరచు, నేను స్వస్థత నందుతాను. ఒకవేళ నీవు నన్ను స్వస్థపరచకపోతే నేను బాగుపడను. నిజమండి, ఈ లోకములో నీవు నేను కూడా మనకున్న ఈ పాప సంబంధమైన రోగము నుండి, ఈ పాప సంబంధమైన వ్యాధి నుండి, ఈ పాప సంబంధమైన గాయముల నుండి మనం విడిపించబడాలి అనగా, స్వస్థపరచబడాలి అనగా, బాగుపడాలి అంటే ఆ దేవుడు మాత్రమే దాన్ని స్వస్థపరచాలి. ఆ దేవుడు మాత్రమే మనల్ని బాగు చేయాలి. ఈ లోకంలో ఇంకెవ్వరూ బాగు చేయలేరు. కొన్నిసార్లు కొంతమందికి దేవుడు కొన్ని రోగాల్ని కలుగజేశాడట. ఆ రోగాలు కలిగినప్పుడు వారు దేవుని దగ్గరికి వస్తే దేవుడు వారిని బాగు చేశాడట. వారు దేవుడి దగ్గరికి రాకపోతే ఆ రోగములు వారికి బాగవలేదట. ఈ రెండు విషయాలు చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం అండి. 16-12 వచనం. ఆశా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తను బహుబాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. సరే, ఆశాకి దేవుడట తన పాదములలో జబ్బు పుట్టించాడట.
తన పాదముల్లో జబ్బు పుట్టించాడట. ఆశాకి ఎప్పుడైతే తన పాదముల్లో జబ్బు పుట్టిందో అతడు ఏం చేశాడట? దేవుడి దగ్గరికి రాలేదట. అతడు లోకంలో ఉన్న వైద్యుల దగ్గరికి వెళ్ళాడట. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తన వైద్యాన్ని బాగు చేయించుకోవాలనుకున్నాడు. ఎందుకంటే అతడు మహారాజు కాబట్టి, అతనికి విస్తారమైన ఐశ్వర్యము, ఘనత, డబ్బు కలిగిన వాడు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి తన జబ్బును బాగు చేసుకోవాలనుకున్నాడు. కానీ ఎంతమంది వైద్యులు పట్టుకున్నా ఎవ్వరూ కూడా ఇతని జబ్బును బాగు చేయలేదండి. ఎవరూ బాగు చేయలేదు. అలాగని పోనీ దేవుడి దగ్గరికి వచ్చాడా? దేవుడి దగ్గరికి రాలేదు. ఆశ మొండితనము వహించిన వాడై, ఎంత మొండివాడైపోయాడో తెలుసా? మన కష్టాలు పోవాలంటే, మన జబ్బులు పోవాలంటే, మన వ్యాధులు పోవాలంటే దేవుడి దగ్గరికి వెళ్తే పోతాయా? నిజమే, దేవుడి దగ్గరికి వెళ్తే పోతాయా అంటే నిజమండి. దేవుడి దగ్గరికి వస్తేనే పోతాయి అవి. ఎందుకంటే వాటిని కలగజేసిన వాడు ఆయన. మరి అలాంటి కలగజేసిన దేవుడు మరి నిన్ను స్వస్థపరచలేడా? నిన్ను బాగు చేయలేడా? కానీ ఆశ దేవుడి దగ్గరికి రాకుండా వైద్యుల దగ్గరికి వెళ్ళాడు. అందుకనే అతని జబ్బు రోజు రోజుకి ముదిరిపోయి చచ్చిపోయాడు. బాగవ్వకుండానే చచ్చిపోయాడు. కారణం ఏంటో తెలుసా? తను దేవుని ఎడల తగ్గించుకోలేని వాడై, విధేయత చూపలేని వాడై, దేవునికి వ్యతిరేకముగా జీవించినవాడు. అందుకే ఆశ తన రోగము చేతే మరణించవలసి వచ్చిందండి. రెండో వ్యక్తిని చూపిస్తాను. ఈయనకి జబ్బు వచ్చింది, కానీ ఇతడు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి క్షమాపణ అడిగిన వాడు. ఏ రాజైనా హిజ్కియా. యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి వచనమండి. 38వ అధ్యాయము మొదటి వచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి వచనం అండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా యొద్దకు వచ్చి అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగిందంట. ఇక చనిపోయే పరిస్థితి. దేవుడు కూడా చెప్పేశాడు, హిజ్కియా ఇంక నువ్వు ఎక్కిన మంచం మీద నుంచి కిందకి దిగవు, నువ్వు మరణిస్తావు, నీ ఇల్లు చక్క పెట్టుకో, నీకు మరణ దినాలు సమీపించాయని చెప్పాడు. అప్పుడు హిజ్కియా దేవుడి దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చి దేవుడి దగ్గర ఏడవడం ప్రారంభించాడు. ప్రభువా, నన్ను కనికరించు, నన్ను బ్రతికించు, నేను బ్రతకాలనుకుంటున్నాను. ఈ వ్యాధి నుంచి, ఈ జబ్బు నుంచి, ఈ బాధ నుంచి నన్ను స్వస్థపరచు అని హిజ్కియా ఎప్పుడైతే దేవుడి దగ్గర ఏడ్చాడో, యెషయా చేత మరలా హిజ్కియాకి దేవుడు కబురు పంపించాడు. నువ్వు చేసిన ప్రార్థనను నేను విన్నాను, నువ్వు కన్నీళ్లు కార్చుట నేను చూశాను, కాబట్టి నువ్వు భూమి మీద బ్రతకడానికి నేను మరలా నీకు ఆయుష్కాలను పొడిగిస్తున్నాను అన్నాడు ఆయన. సరే, చూపిస్తాను మీకు ఆ మాటను. 5వ వచనమండి. 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరములో ఆయుష్ నీకు ఇచ్చేదన్ను. చూసారా, హిజ్కియా ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చి తనకి వ్యాధి కలిగినప్పుడు, ఆ జబ్బులో ఉన్నప్పుడు, తను చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు హిజ్కియా దేవుడి దగ్గరికి వచ్చి తన్ను తాను తగ్గించుకొని, ఈయన రాజే, ఆశా రాజే, యోధాకి రాజే, ఈయన యోధాకి రాజే, కానీ ఆశాలాగా ప్రవర్తించలేదు హిజ్కియా. తను దేవుడి దగ్గర తగ్గించుకొని దేవుడి దగ్గరకు వచ్చి విధేయత కలిగి, ప్రభువా నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి, నువ్వు తప్ప నన్ను ఎవరు బాగు చేసేవాళ్ళు లేరు అని దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు దేవుడు హిజ్కియాను బాగు చేశాడండి. బాగు చేశాడు. ఎప్పుడైతే హిజ్కియా బాగుపడ్డాడో దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. ప్రభువా, నన్ను బ్రతికించావు, ఈరోజు నేను సజీవుడినై
సజీవుల మధ్య నిలిచి, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించగలుగుతారు. ఏ రోజు నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను, ఏ రోజు నిన్ను ఆరాధించుచున్నాను అని రాజైన హిజ్కియా దేవుణ్ణి ఆరాధించాడు. కాబట్టి ఈ రోజున దేవాతి దేవుడైన యేసు ప్రభువారు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీకు నాకు స్వస్థత అనేది ఆ దేవుడి దగ్గర మాత్రమే కలుగుతుంది. ఆయన మాత్రమే మనల్ని స్వస్థపరచగలిగిన వాడు. ఇంకెవ్వరూ మనల్ని స్వస్థపరచలేరు. ఎందుకు అంటే మనకు తగిలిన గాయాలు, మనకు వచ్చిన వ్యాధి, అది మనం చేసిన పాపములను బట్టి కలిగిన వ్యాధి. అది మనం చేసిన పాపములను బట్టి కలిగిన వ్యాధి. మీరు చూడండి, 12 ఏండ్ల నుండి రక్తస్రావణం కలిగిన స్త్రీ, ఆమె మరి ఎన్నో తిప్పలు పడి ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తన వ్యాధిని బాగు చేసుకోవడానికి తన దగ్గరున్న డబ్బంతా ఖర్చు పెట్టిందంట. ఆయన అంటాడు, ఈ స్త్రీ ఎన్నో తిప్పలు పడి తన దగ్గరున్న డబ్బంతటిని కూడా వేయపరిచి ఆఖరికి ఆమెకి ఎక్కడికి వెళ్ళినా స్వస్థత కలగకపోవడం వల్ల ఈ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిందండి. ఆమె యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి యేసు ప్రభువారిన వెనక తట్టు ఆయన వస్త్రమును ముట్టి ఆమె ఆయనతో మరి ఇలాగ చేసిందనమాట. ఎప్పుడైతే ఆ స్త్రీ ఇలా చేసిందో ఆమె స్వస్థత నొందిందండి. ఆమె స్వస్థత నొందింది. చూపిస్తాను ఆ మాటను. అంటే ఈ 3 సువార్తల్లో కూడా రాయబడి ఉంది, కానీ ఆయన అంటాడు ఆమె ఎన్నో తిప్పలు పడింది అంటాడు ఆయన. సరే, మార్కు సువార్తలో ఉన్నట్టుంది ఆ మాట, చూపిస్తాను మీకు. ఆమె ఎన్నో తిప్పలు పడిందంట, కానీ ఆమెకి ఏ వైద్యులను ఆమెను స్వస్థపరచలేకపోయారండి. ఏ వైద్యులను కూడా స్వస్థపరచలేకపోయారు. అందుకనే ఆ స్త్రీ యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన మాత్రం ముట్టి బాగుపడింది. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనమండి. 5:25. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. చూసారా, జబ్బునే బాగు చేయలేరా డాక్టర్లు? చేయగలరు. ఆమె దగ్గర డబ్బంతా ఖర్చు పెట్టిందంట, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. ఆఖరికి ఆమె ఎంత దుఃఖపడిందో, ఎంత ప్రయాసపడిందో, కానీ జబ్బు తగ్గలేదు. అదేంటో కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జబ్బు తగ్గలేదు. కానీ యేసు ప్రభువారి యొక్క వస్త్రమును పట్టుకుంటే చాలు, ముట్టిందంట, అంతే, ఆమె జబ్బు తగ్గిపోయిందంట. ఆయన అన్నాడు, ఎప్పుడైతే ఆ స్త్రీ ఆయన వస్త్రాన్ని ముట్టిందో ఆమె రోగం తగ్గిపోయిందో, ఆమె వెళ్ళిపోతుంది. యేసు ప్రభువారు ఆగి అన్నాడు, నన్నెవరో ముట్టారు, నా మహిమ నాలో నుండి పోయింది అన్నాడు ఆయన. నన్నెవరో ముట్టుకున్నారు, నన్నెవరో అపవిత్రమైన వారు ముట్టడం వల్ల నా మహిమ నాలో నుండి పోయింది అన్నారు. అప్పుడు యేసు ప్రభువారి శిష్యులు అన్నారు, అయ్యా, కొన్ని వేల మంది నీ మీద పడతా ఉంటే ఎవరని చెప్తావు? ఇందులో ఎవరు నిన్ను ముట్టారని చెప్తావు? ఎవరు నీ మీద నిన్ను ముట్టుకున్నారని చెప్తావు? ఇందులో ఎంతమంది ఉన్నారు కదా. అప్పుడు ఆయన అన్నాడు, నన్ను ముట్టినది ఎవరో నాకు తెలుసు. మీకెవ్వరికి తెలియకపోయినా నన్ను ముట్టుకున్నది ఎవరో నాకు తెలుసు. ఎప్పుడైతే ఆయన ఇలా చెప్పాడో ఆ స్త్రీ భయపడింది. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చింది, జరిగిన విషయం అంతా చెప్పింది. అయ్యా, నా డబ్బంతా ఖర్చు పెట్టాను, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎన్నో తిప్పలు పడ్డాను, ఆఖరికి నేను ఎంతో సంకటపడ్డాను, ఆఖరికి ఎంతో బాధను అనుభవించాను, కానీ ఈ జబ్బు మాత్రం నయం కాలేకపోయింది. నీ వస్త్రాన్ని ఇలా ముట్టేనో లేదో నా రక్తధార తగ్గిపోయింది. ఎంత అద్భుతం జరిగింది తండ్రి అని చెప్పాడట. అప్పుడు చెప్పాడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది. ఎందుకో తెలుసా, కొన్ని జబ్బులట దేవుడు ఆయన మహిమపరచబడ్డం కొరకే పెడతాడట. కొన్ని జబ్బుల్ని దేవుడే పెడతాడట. ఎందుకు పెడతాడట తెలుసా?
ఆయన దేవుడు అని మన పక్షంగా రుజువు చేయడానికి. దీనికి 2 కారణాలు చూపిస్తాను. ఆ 2 కారణాల్లో ఈ దేవుడు ఎందుకు కొన్ని జబ్బులు పెడతాడో చూపిస్తాను మీకు. యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయములో యేసు ప్రభువారు మహిమపరచబడుతున్న సమయాలు. అప్పుడు ఈయనలాగా అడిగారు వారు. ఆయన ఏం అడిగారో చూపిస్తాను మీకు. 9వ అధ్యాయము 2వ వచనం అండి. 9వ అధ్యాయము యోహాను సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీణ్ణి కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీణ్ణి కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. వీడెందుకు గుడ్డోడు పుట్టాడట? అది కొన్నిసార్లు కొన్ని జబ్బులు ఎందుకు పెడతాడు తెలుసా? నీ దేవుడు ఎంత గొప్పవాడో నీకు చూపించడం కొరకు పెడతాడట. అది ఆయన ఎంత స్వస్థపరచగలుగుతాడో. దేవుడు ఇది నా జీవితంలో చేశాడు, ఇలాగ నాకు చేశాడు, ఎవ్వరూ చేయలేని కార్యాన్ని చేశాడని నువ్వు ఇంకా దేవుడికి నమ్మకస్తురాలుగా ఉండడం కొరకే కొన్ని కష్టమైన పరిస్థితులు గుండా దేవుడు తీసుకెళ్తాడట. అందుకనే లోకస్తులు కష్టాలు వస్తే కృంగిపోతారు, దేవుని బిడ్డల కష్టాలు వస్తే సంతోషిస్తారు. ఎందుకో తెలుసా? కష్టాలలోనే మనకు నిజమైన సుఖం ఉంటుందట. కష్టాల్లోనే మనకి ఎక్కువ మేలు కలుగుతుందట. అందుకనే బైబిల్లో అంటాడు, నేను శ్రమపడి ఉండడమే నాకు మేలాయను అంటాడు దావీదు. నువ్వెంత శ్రమ పడతావో, నువ్వెన్ని కష్టాల గుండా బాధల గుండా వెళతావో, ఇవన్నీ నీకు మేలుకరంగా మారుతాయి. అందుకనే దేవుని బిడ్డల కష్టాల గుండా కానీ, బాధల గుండా కానీ, వ్యాధుల గుండా కానీ, ఇబ్బందుల గుండా కానీ, అనేక రకాలైన సమస్యల గుండా వెళ్తున్నారు అంటే వాళ్ళ జీవితంలో ఎంతో సంతోషకరమైన పరిస్థితులు అనుభవించడం కొరకే దేవుడు వారిని తీసుకుని వెళ్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్నాడు, ప్రభువా, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడేం పాపం చేశాడు, వీడి కన్నదన్న తల్లిదండ్రులు చేసిన పాపం ఏంటి, అసలు ఎందుకు వీడు గుడ్డోడిగా పుట్టాడు అంటే ఆయన చెప్తున్నాడు, దేవుని యొక్క క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడడం కొరకే నేను వీరిని గుడ్డివాడుగా పుట్టించాను. నేనే పుట్టించాను వాడిని. ఎందుకు పుట్టించానో తెలుసా? వీడి వలన నేను మహిమపరచబడాలని, వీరి వల్ల నేను గణపరచబడాలని వీడిని గుడ్డివాడిగా పుట్టించాడట. యేసుప్రభువారు ఆ పుట్టుగుడ్డివాని యొక్క కళ్ళు తెరిచిన తర్వాత ఎంతమంది దేవుణ్ణి మహిమను చూశారో. మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం వీడిని గుడ్డివాడిగా, కానీ అద్భుతంగా దేవుడు వీడిని బాగు చేశాడే. అసలు కండ్లు లేని వాడికి కళ్ళు ఇచ్చాడు. ఎంత అద్భుతం చూడండి ప్రియ సహోదరి సోడా. అందుకనే దేవుడు అంటున్నాడు, కొన్ని కష్టాలని, కొన్ని బాధల్ని, కొన్ని వ్యాధుల్ని దేవుడు ఎందుకు తీసుకొస్తాడంటే ఆయన మహిమ కొరకు తీసుకొస్తాడట. మన జీవితంలో ఇవన్నీ దేవుడు ఎంత గొప్పవాడో మన ద్వారా తెలియపరచడం కొరకే లోకానికి కొన్ని సమస్యలు మన జీవితంలోకి వస్తాయట. అప్పుడు మనం ఏమీ బాధపడకూడదు. ప్రభువా, ఇవన్నీ నా మేలు కొరకు వచ్చేవి. రెండో మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం అండి, 4వ వచనం, 3, 4 వచనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనము, 4వ వచనం అండి. అతని అక్క చెల్లెండ్రులు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. చూసారా, కొన్ని వ్యాధులు ఎందుకు వస్తాయట? దేవుని మహిమ కొరకు వస్తాయట. అది ఇప్పుడు చెప్పాను. 2 రకాలైన వ్యాధులు ఉన్నాయి. 2 రకాలైన వ్యాధులు ఉన్నాయి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనంలో ఆయన అంటున్నాడు, మీకు వచ్చిన వ్యాధిని ఎవరూ బాగు చేయలేరు, దానికి మందే లేదు అంటున్నాడు ఆయన. ఎందుకు లేదు అంటే, దానికి ఎందుకు మందు లేదంటేనంట, వాళ్ళకు వచ్చిన వ్యాధి, వాళ్ళకు వచ్చిన జబ్బు దేనికి వచ్చిందంట? వారు చేసిన పాపం వల్ల, వారు చేసిన మూర్ఖత వల్ల, వారు చేసిన తిరుగుబాటు వలన, వారు దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల
దేవుడు వారిని ఆ వ్యాధి గుండా తీసుకెళ్ళాడట. ఆ వ్యాధికి స్వస్థత లేదండి. వారికి స్వస్థత కలగాలి అంటే, వారు బాగుపరచబడాలి అంటే, వారు దేవుడి దగ్గరికి మాత్రమే రావాలి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం మనందరికీ తెలుసు కదా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలిగిన వాడే భూమి మీద ఎవడూ లేడు. ప్రియుడా, ఈ రోజున ఆయన అంటున్నాడు, ఒకప్పుడు నీవు నేను కూడా ఈ పాపం అనే వ్యాధి చేత, ఈ మూర్ఖతనే గాయముల చేత, మనం చేసిన తిరుగుబాటు చేత, మనం పొందిన గాయముల చేత మనము స్వస్థత లేని వారమే ఉన్నవారమండి. అందుకని అంటాడు, ఒకప్పుడు మన జీవితం ఎలాగుండదో తెలుసా? మన గాయముల వలన, అంటే మన మూర్ఖత వలన మన గాయములు స్రవించుచున్నవి అంటాడు. అంటే కొంతమంది జబ్బులు ఎలాగుంటాయి తెలుసా? ఎన్ని మందులు వాడినా బాగుపడవన్నమాట. ఒక ఆదివారం మన దగ్గరికి వచ్చాడు ఓ బ్రదరు, లావుగుండి, కుర్చీ ఇరిగిపోయింది కదా ఆ రోజు, ఆయన పాపం చేయేస్తే. సరే, ఆయన రమారమి 10 సంవత్సరాల నుంచి అన్నమాట ఆ కాలుకున్న గాయము ఎన్ని అంటే, ఆయన చెప్పాడు, అన్నా 10 లక్షల రూపాయల దాకా నేను ఖర్చు పెట్టాను నా డబ్బుని, అక్కడతో ఆగలేదు, ఇంకొక 5 లక్షల రూపాయలు అప్పు చేశాను, 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను ఈ కాలు గాయానికి, ఇప్పుడుకొచ్చి తగ్గలేదు. రమారమి 10 సంవత్సరాలు దాటిపోయింది. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళానో, ఎన్ని సర్జరీలు చేశారో, తగ్గలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో తెలుసా? రోజుడిసి రోజు నేను డ్రెస్సింగ్ చేయాలి. రోజుడిసి రోజు, ఈరోజు నేను డ్రెస్సింగ్ చేశానంటే రేపు ఆగి మళ్ళీ 3వ రోజున డ్రెస్సింగ్ చేయాలి. అలాగ చేయలేదనుకో నా దగ్గర ఎవ్వరూ ఉండలేరు. ఎంత దుర్వాసన కొడుతుంది తెలుసా? నేను అలా చేసుకుంటున్నప్పుడు నా కాలుని చూసి నేనే ఎందుకు బ్రతకాలి, చచ్చిపోవాలనిపిస్తుంది. నేనేనా ఇంతలాగా అయిపోతున్నాను? ఒక్క 2 రోజులు ఆగితేనే ఇంత దుర్వాసన కొట్టేస్తుంది నా శరీరం, నా కాలు కుళ్ళిపోతుంది. ఎందుకు నేను బ్రతకాలి? చచ్చిపోతే నయం కదా. నా ఇంట్లో వాళ్ళు బాధ పెడుతున్నాను, నా వల్ల ఉపయోగం లేదు, ఇంక నేను ఎందుకు బ్రతకాలి, చచ్చిపోవాలనుకుంటున్నాను. కానీ చావాలనుకుని దగ్గరికి వెళ్తుంటే చావు మీద నాకే భయం వేసి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాను. అది నా పరిస్థితి. అంటే ఎలాగుంటుంది తెలుసా? ఆ గాయము నుండి కారుతున్న ఆ స్రవించడం అంటే, ఆ భయంకరమైన ఆ రసి ఎంత భయంకరమైన దుర్వాసన కొడతా చూడు. అందుకనే దావీదు అంటున్నాడు, నా మూర్ఖత వలన కలిగిన గాయముల చేత అవి స్రవించుచున్నవి అంటున్నాడు. మన పాప సంబంధమైన వ్యాధి ఎంత భయంకరంగా ఉందో తెలుసా? ఒకప్పుడు మనం చేసిన పాపముల చేత మన యొక్క వ్యాధి ఎలాగుందో తెలుసా? మన జీవితంలో ఎంత దుర్వాసన కొట్టేదో తెలుసా? ఏ రోజునంటే యేసు ప్రభులోకి వచ్చేయడం వల్ల, నువ్వు దేవుడిని నమ్ముకోవడం వల్ల, నీ పాత జీవితం అంతా మారిపోవడం వల్ల ఇప్పుడు ఎంతో సంతోషంతో ఉన్నావు. కానీ ఒకప్పుడు అదే పాత జీవితంలో ఉంటే ఆ జీవితం ఎలాంటిదో తెలుసా? సిగ్గుపడే జీవితం అన్నమాట, అవమానకరమైన జీవితం అన్నమాట. అందుకనే ఆయన అంటాడు, ఒకప్పుడు యేసు ప్రభువుని ఎరగక ముందున్న జీవితం గురించి మీరు ఆలోచిస్తే, అప్పటి క్రియల వలన మీకు కలిగినది ఏంటో తెలుసా? మీకు సిగ్గే కలుగుతుంది. ఎందుకంటే అప్పుడు మీరు చేసిన క్రియల వలన మీ వ్యాధి ఎలాగుండేది తెలుసా? ఆ భయంకరమైన వ్యాధి చేత, ఆ పాపమనే వ్యాధి చేత నీ హృదయంలో స్రవించుచుంది పాపము. ఆ పాపము శ్రమించుచున్నది. ప్రియ సహోదరి సోడా, ఈరోజు ఆయన అంటున్నాడు, ఒకప్పుడు నీవు నేను కూడా యేసు ప్రభువుని ఎరగక ముందు మన జీవితం ఎలాగుందో తెలుసా? భయంకరమైన కంపు కొట్టే జీవితం అన్నమాట, భయంకరమైన చెడిపోయిన జీవితం అన్నమాట. మన జీవితంలో ఎక్కడా స్వస్థత లేని వారము. అందుకని అంటాడు, అరికాలు మొదలుకొని తల వరకు ఎక్కడనూ స్వస్థత కొంచెమైనను లేని వారము అంటాడు. యెషయా గ్రంథం మీకు తెలుసు కదా, 6-7 వచనాల్లో. ఆ గాయములు పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తను కూడా చేయబడలేదట. ఆ గాయము ఎలాగుంది అంటే భయంకరమైన గాయములు అనమాట. ఆ గాయానికి ఇంక మందే లేకుండా పోయింది.
ఆ గాయానికి నీకు మందు కావాలి అంటే ఒక్క యేసు ప్రభు దగ్గర మాత్రమే దాని దగ్గర దొరుకుతుంది. అందుకనే ఈరోజు చూడండి, మానవుడు వాళ్ళ చేసిన పాపాలకు తగిన శిక్షను, అంటే ఆ దోష శిక్షను వారు తీసివేసుకోవాలంటే ఎన్ని ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈరోజు యేసు ప్రభువుని ఎరిగిన వారు, ఈ రోజుల్లో లోకంలో జీవిస్తున్న వారు, వారు పాపము నుండి విడిపించబడడం కొరకు, వారు చేసిన దోషము నుండి విడిపించడం కొరకు, ఆ పాపమనే వ్యాధి నుండి వారు విడిపించబడడం కొరకు ఎంత ప్రయాసపడుతున్నారో తెలుసా, ఎంత కష్టపడుతున్నారో తెలుసా. మీరు వెళ్ళి చూడండి ఒకసారి, లోకంలో దేవుణ్ణి ఎరగిన వారు వారు చేస్తున్న భక్తి, ఎంత భక్తి చేస్తున్నారో వాళ్ళు, ప్రతిరోజు ఎంత నిష్టగా ఉంటున్నారో. ఒక ఆయన అన్నాడు, సార్ వారానికి 3 రోజులు నేను నీస్తానండి అన్నాడు. ఏమండి అలాగని అడిగాను. 3 రోజులు నేను ఆ వ్రతంలో ఉంటానండి, ఆ 3 రోజులు ఆ వ్రతంలోనే ఉంటాను. వారములో ఈ 3 దేవుళ్ళని సేవిస్తాడట, లక్షవారం, శుక్రవారం, శనివారం అంట. ఈ 3 రోజులు నీస్తాడట. నేను అడిగాను, ఎందుకు తినకూడదండి అని అడిగాను. అయ్యో, ఆ దేవుళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఎవరో కూడా నీస్ తినరట. తింటారా? మీరు ఇంకో కొంతమంది ఏం చెప్తారు తెలుసా, శనివారం మొత్తం భోజనమే తినరట. అవునా? మీకు తెలుసా తెలీదు? శనివారం మొత్తం భోజనం చేయరు, రాత్రులు భోజనం చేయరు, టిఫినే తింటారట వాళ్ళు. ఏమంటే ఆ రోజు ఉపవాసం. ఎందుకు ఉపవాసం? వాళ్ళ దేవుడి మీద అంత భక్తి వాళ్ళకి. చూడండి, ఎందుకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నా తెలుసా? వాళ్ళ పాపాలు పోవడానికి, వాళ్ళ పాపాలకు పోవడానికండి. ఎక్కడితో ఆగుతారా? సంవత్సరానికి ఒకసారి తీర్థయాత్ర వెళ్తారు, ఎంతో డబ్బులు ఖర్చు పెడతారు, ఎన్నో అన్నసంతర్పణలు చేస్తారు, ఎన్నో పూజలు వ్రతాలు చేస్తారు, ఎన్ని చేస్తున్నారండి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు తెలుసా? వాళ్ళకి నిజంగా దేవుడు అంటే ఎంత భక్తి అండి. నిజంగా నేను అంటాను, ఈనాడు క్రైస్తవులు చేసే భక్తి కంటే హిందువులు చేసే భక్తే గొప్ప భక్తి. నిజమండి. వాళ్ళ చేసిన భక్తి మనమే చేస్తలేదు, అంత భక్తి చేస్తున్నారు వాళ్ళు. ఎందుకో తెలుసా? అలాగైనా వాళ్ళ పాపాలు పోతాయేమో అని. కానీ యేసుప్రభు వారు ఏమీ చేయకుండానే ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని అడగగానే మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఉచితముగా మన పాపాలు క్షమించేశాడు. అదే కదా మనకు వచ్చిన గొడవ ఏంటో తెలుసా? ఏది ఫ్రీగా రాకూడదు మనకి. ఉచితముగా ఏదైనా దొరికిందంటే దాన్ని ఏం చేస్తాం మనం? దాని విలువ మనకు తెలియదు కదా. మనం కొంటే దాని విలువ తెలుస్తుంది. ఎవరో విచ్చుకుంటే మనకు దాని విలువ ఏం తెలుస్తుందండి? యేసు ప్రభు యొక్క విలువ ఏంటో తెలుసా? ఈరోజు లోకంలో ఉన్న వాళ్ళకి తెలుసు యేసు ప్రభు వారికి విలువ, కానీ ఈ నమ్ముకున్న వారికి తెలుస్తలేదు విలువ. ఎందుకు తెలుసా? ఉచితముగా మనకు దొరికాడు కదా, నువ్వేమీ క్రయం పెట్టకుండా దొరికాడు ఆయన. అందుకనే ఆ దేవుని యొక్క విలువేంటో నీకు అర్థం కావట్లేదు. ఆ దేవుడి యొక్క విలువేంటో నీకు అర్థమైతే ఆ దేవుడిని చచ్చేదాకా నువ్వు వదిలిపెట్టవు. అందుకే దేవుడు అన్నాడు, ఆ దేవుడు నా జీవితంలో చేసింది ఎంత అద్భుతమైన కార్యం చేశాడు తెలుసా? భయంకరమైన పాపమనే వ్యాధి నుండి, భయంకరమైన పాపమని ఈ జబ్బు నుండి యేసుప్రభువారు మనల్ని బాగు చేశాడండి. యేసుప్రభువారు మనల్ని బాగు చేశాడు. ఆయన వల్ల మాత్రమే ఈరోజు మనం స్వస్థత నొందేమే తప్ప ఈ లోకంలో ఎవరి వలన మనం ఈ స్వస్థత నొందలేదండి. ఆయనే మనల్ని స్వస్థపరిచాడు. మీ అందరికీ తెలుసు కదా, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిందంట. మనం చేసిన పాపాలకి ఆయన కలువరి శిలువ మీద ఆయన శిక్ష అనుభవించడం వల్ల, ఆయన దెబ్బలు తినడం వల్ల నీకు నాకు స్వస్థత కలిగిందండి. నీకు నాకు స్వస్థత కలిగింది. ప్రియ సహోదరి సోడా, ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనంలో చెప్తున్నాడు, ప్రభువా నన్ను స్వస్థపరిచయ్యా, నేను స్వస్థత నొందుతాను. ఒకవేళ నువ్వు స్వస్థపరచకపోతే నేను స్వస్థత నొందలేని వాడును, నాకు ఇంక స్వస్థత లేదు. ఎక్కడికి వెళ్తే నాకు స్వస్థత కలుగుతుంది? గిలాదులో గుగ్గిలమే లేదా? అక్కడ ఏ వైద్యుడునూ లేడా? నా ప్రజలు స్వస్థపరిచేవారే లేరా? నిజమేనండి, వాళ్ళని స్వస్థపరిచేవారే లేరు. ఇశ్రాయేలీ ప్రజలకు కలిగిన గాయములు, వాళ్ళకి కలిగిన జబ్బు పాపం అనే వ్యాధి చేత కలిగిన జబ్బు, వారి మూర్ఖత వల్ల కలిగిన జబ్బు అది. అందుకనే ఆ వ్యాధి నుండి వారిని ఎవరూ బాగు చేయలేకపోయారు. ఒకవేళ నిజంగా వారు దేవుడి దగ్గరికి వచ్చి ఉంటే,
ప్రభా మేము చేసింది పాపము మనం క్షమించని అడుగుంటే దేవుడు వారిని క్షమించేవాడు, దేవుడు వారిని బాగు చేసేవాడు. కానీ వీళ్ళ దేవుడి దగ్గరికి రాకుండా మొండితనం వహించారండి. ఇశ్రాయేలీలు మొండితనం వహించారట. ఎంత మొండివారైపోయారో తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్తేనే మేము బాగవుతామా? దేవుడే మమ్మల్ని విడిపించగలడా? దేవుడే మమ్మల్ని స్వస్థపరచగలడా? మాకు మేముగా బాగుపడలేమా? మాకు మేముగా విడుదల పొందలేమా? వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశారో, కానీ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఖచ్చితంగా చెప్పినట్లుగానే చేశాడు. ఆయన భయంకరమైన శిక్షణ వారి మీదకి పంపించాడు, భయంకరమైన ఉగ్రతను వారి మీద పంపించాడు. ఆ ఉగ్రతను వారు భరించవలసి వచ్చిందండి. ఆ ఉగ్రత చేత ఎంత ఏడ్చారో తెలుసా? ఎంత కృంగిపోయారో తెలుసా? అందుకని అంటాడు, యెరూషలేములో మిగిలిపోయిన వారందరూ కూడా బీదలైన వారు, తిండికి ఆ వస్త్రానికి ఉండడానికి నివాసం లేని కడుబీదలుగా చేసి వెళ్ళిపోయాడు. వారు ఎన్నో కష్టాలు దుఃఖాలు పడుతున్నారండి. మీకు ఒక మాట చూపిస్తాను. యెరూషలేములో నుండి అహష్వేరోషు రాజు దగ్గరికి, లేక నెహెమ్యా దగ్గర, అంటే అస్తహస్త యొక్క రాజుకి గిన్నె అందిస్తున్న పరిస్థితుల్లో కొందరు యూదులు నెహెమ్యా దగ్గరికి వచ్చారట. నెహెమ్యా దగ్గరికి వచ్చినప్పుడు నెహెమ్యా వారిని అడిగాడు, యెరూషలేములో ఉన్న దేవుని యొక్క ప్రజలు ఎలాగ ఉన్నారు అని వారిని అడిగాడు కదా. మీకు ఆ మాట చూపిస్తాను, వారు ఎలాగ ఉన్నారో చూపిస్తాను మీకు. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము. అప్పుడు వారి గురించి ఇతడు ఏం చెప్పాడు, వీళ్ళు ఏం చెప్పారు, యెరూషలేములో నుంచి వచ్చిన వారు ఏం చెప్పారో చూపిస్తాను. మొదటి అధ్యాయము 2వ వచనమండి. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనమండి. మొదటి అధ్యాయము 2వ వచనం. నా సహోదరులలో అనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి, చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, నెహెమ్యా అడుగుతున్నాడు, యెరూషలేములో ఉన్న శేషము, యెరూషలేములో ఉన్నవారు, తప్పించుకున్న వారు, అక్కడ ఉన్న యూదులైన వారు ఎలాగ ఉన్నారు అని అడుగుతున్నాడట. అప్పుడు ఏం చెప్పాడట? సరే చూడండి, 3వ వచనం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను. అబ్బా, యెరూషలేములో ఉన్నవారు ఎలాగున్నారంట? బహు శ్రమను నిందను అనుభవిస్తున్నారు. వాళ్ళు ఎంత భయంకరమైన దీనస్థితిలోకి వెళ్ళిపోయారో చూడండి యూదులు. ఎందుకో తెలుసా? వారు చేసిన పాపమునకు తగిన గాయము దెబ్బ లాంటిది, వారు చేసిన పాపమునకు తగిన శిక్ష లాంటిది. వాళ్ళకి తగిలిన దెబ్బ, ఆ వ్యాధి, ఆ గాయము మానని గాయమండి, మానని గాయము. ఆ గాయము 70 సంవత్సరాల దాకా తగ్గలేదంటే ఇశ్రాయేలు ప్రజలకి. 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదా దెబ్బ, 70 సంవత్సరాల వరకు యెరూషలేము నిర్మానుష్యమైపోయిందంతే. అందుకనే దేవుడు అంటున్నాడు, పాపానికి తగిలే దెబ్బ భయంకరమైన శిక్ష అది. ఎందుకో తెలుసా? ఒకవేళ పాపం నుండే కానీ విడుదల పొందలేదా, నీ పాపం నుండి కానీ విడిపించబడడానికి ఇష్టపడలేదా, ఆ పాపానికి వచ్చే వ్యాధి భయంకరమైన జబ్బు అది. ఆ జబ్బు రోజు రోజుకి అది నీలో పెరిగి నీ మరణానికి కారణమైపోతుంది అది. ప్రియ సహోదరి సోడా, అలాంటి పాపమనే వ్యాధి నుండి, అలాంటి పాపమనే గాయము నుండి, అలాంటి పాపమనే స్వస్థత లేని జీవితం నుండి యేసు ప్రభువారు నీకు నాకు స్వస్థతను కలిగించాడు. అందుకని అంటున్నాడు, ప్రభువా, ఈరోజు నేను నిన్ను ఆరాధించడానికి, ఈరోజు నేను నిన్ను స్తుతించడానికి దానికి నువ్వే కారణభూతుడివి. ఎందుకు నువ్వు కారణభూతుడివో తెలుసా? నన్ను స్వస్థపరచు, నేను స్వస్థతను అందుతాను అని నీ దగ్గర మొరపెట్టాను నేను. అయ్యో ప్రభువా, నేను నా మూర్ఖత వలన, నేను నా పాపం వలన, నా అతిక్రమాలు, నా దోషం వలన
నేను స్వస్థత లేని వాడినై భయంకరమైన వ్యాధితో నేను మూలుగుతున్న పరిస్థితుల్లో, అనుభవిస్తున్న పరిస్థితుల్లో, నెమ్మది లేని పరిస్థితుల్లో, విశ్రాంతి లేని పరిస్థితుల్లో, నా పాపము చేత నేను చచ్చిపోతే నరకానికి పోవలసిన నా జీవితాన్ని నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ లోకంలో ఎవ్వరూ నన్ను మార్చలేరు, ఎవ్వరూ నన్ను స్వస్థపరచలేరు ప్రభువా, కానీ నువ్వు ఒక్కడవే నా జీవితాన్ని స్వస్థపరిచిన వాడివి. ఆ పాపమనే వ్యాధి నుండి, ఆ పాపమనే గాయముల నుండి, ఆ పాపమనే దుర్వాసన నుండి నన్ను విడిపించిన దేవుడివి. అందుకే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పుడు ఇర్మియా చెప్తున్నాడు, యెహోవా నన్ను స్వస్థపరచు, నేను స్వస్థత పొందుతాను. రెండవది చెప్తున్నాడు, నన్ను రక్షించు, నేను రక్షించబడతాను. అయ్యా, నీవు నన్ను రక్షించకపోతే నేను రక్షణ నొందలేను, నేను రక్షించబడలేను. నన్ను నువ్వు మాత్రమే రక్షించాలి, నువ్వు మాత్రమే రక్షించాలి. అందుకని అంటున్నాడు, ఈ రోజున దేవాతి దేవుడిని యేసు ప్రభువారు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, రెండవదిగా నీకు భయంకరమైన విడుదలను, అంటే రక్షణను ఆయన నీకు విడుదల కలిగించి, భయంకరమైన అపాయము నుండి, భయంకరమైన నాశనము నుండి దేవుడు మనల్ని రక్షించాడు ఆయన. అందుకనే రెండవదిగా చెప్తున్నాడు, అయ్యా నన్ను రక్షించు, నేను రక్షించబడతాను. ఆయన ఒక్కడైనా రక్షించగలిగిన వాడు, ఈ భూమి మీద రక్షించగలిగిన వారు ఇంకెవరూ లేరా? నిజమే, భూ సంబంధమైన శరీరాన్ని అయితే ఎవరైనా రక్షించగలరేమో కానీ, కొన్నిసార్లు వారు రక్షించగలరు, కొన్నిసార్లు రక్షించలేరేమో కానీ, నీవు నేను సేవించుచున్న దేవుడు, మనలను రక్షించగలిగిన దేవుడు. నీ శరీరాన్ని రక్షించగలుగుతాడు, నీ ఆత్మను కూడా రక్షించగలిగిన దేవుడు. ఎందుకో తెలుసా? ఒకవేళ ఆ దేవుడే కానీ రక్షించకపోతే, ఆ దేవుడే కానీ మనల్ని కాపాడకపోతే, ఆ భయంకరమైన నరక శిక్ష నుండి నిన్నెవ్వరూ తప్పించలేరు. అందుకని కీర్తనాకారుడైన దావీదు ఇలాగూ చెప్తాడు, ఆయన ప్రభువా, రక్షణ అనేది అది నీ వల్ల మాత్రమే కలుగుతుంది, ఇక భూమి మీద ఎవ్వరి చేతిలో నీ రక్షణ లేదు అంటున్నాడు ఆయన. కీర్తన 3వ అధ్యాయము, కీర్తన గ్రంథము 3వ అధ్యాయములో ఈ కీర్తనాకారుడైన దావీదు ఇలాగూ ఆయన రాశాడనమాట. ఆయన ఏమి రాశాడో మీరు చూపిస్తాను. ఆయన అంటాడు, రక్షణ యెహోవా యొక్క ఆధీనంలో ఉన్నది అంటాడు ఆయన. 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం, 3:8 కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం అండి. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. రక్షణ యెహోవాదట. రక్షించడం అనేది ఆయన మాత్రమే చేయగలడు, ఇంకెవరూ చేయలేరు. ఆయన మాత్రమే రక్షించగలడు. అందుకని ఇప్పుడు ఇర్మియా చెప్తున్నాడు, అయ్యా నువ్వు నన్ను రక్షించు, నేను రక్షించబడతాను. నువ్వు నన్ను రక్షించకపోతే నాకు రక్షణే లేదు. ప్రియ సహోదరి సోడా, నిజమే, ఈ లోకములో నువ్వెవ్వరి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీకు రక్షణ అనేది కలగదు. మీ అందరికీ తెలుసు కదా, మీరు రాజులు నమ్ముకుంటూ వెళ్ళను, మనుషులు నమ్ముకుంటూ వెళ్ళను, మీకు రక్షణ కలగదు. కానీ మీ దేవుడిని యెహోవాను నమ్ముకోవడం వల్లే మీకు రక్షణ కలుగుతుంది. నీకు రక్షణ ఎక్కడుంది అంటే దేవుని యొక్క ఆధీనంలో ఉంది నీకు రక్షణ. అది ఇర్మియా తెలుసుకున్నాడు. నేను నాశనం అయిపోకుండా నేను రక్షించబడాలి అంటే నేను దేవుడు మాట వింటే రక్షించబడతాను. మీరు చూడండి, ఇశ్రాయేలు దేశములో ఉన్న వారందరూ చెరగను పోయారు. ఆ దేశములో ఎవరినైనా సరే నెబుకద్నెజర్ రాజు వదలలేదు. అయితే నెబుకద్నెజర్ అయిన రాజు నెబూజరదానికి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, ఆ సైన్యాధిపతికి చెప్పాడు, నెబూజరదాను, యెరూషలేములో ఇర్మియా అనే ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్తను మాత్రం నువ్వేమీ చేయొద్దు. ఆ ప్రవక్తను మనం పోషించాలి. ఆ ప్రవక్తకు మనం అతడు ఏమడిగితే అది ఇవ్వాలి మనం. అతడు దేవుని యొక్క ప్రవక్త కాబట్టి ఒకవేళ
ఆయన యెరూషలేములో ఉండడానికి ఇష్టం లేక బబులోను దేశానికి వచ్చేస్తాను అంటే మనతో కూడా తీసుకొచ్చేయి. అతను ఉన్నతమైన స్థానంలో పెట్టి అతనికి కావలసినవన్నీ ఇద్దాం. లేదు, నేను బబులోను దేశానికి రాను, యెరూషలేములోనే ఉంటాను అని అనుకో, అతనికి కావలసినవన్నీ నువ్వు ఇవ్వాలా. అతనికి కావలసినవన్నీ ఆహారం అయితేనేమి, వస్త్రమైతేనేమి, ఉండడానికి నివాసం అయితేనేమి, అతడు జీవించడానికి కావలసిన అవసరాలన్నీ నువ్వే తీర్చాలన్నాడు. మీరు చూడండి, ఇర్మియా గురించి చదివితే ఆయన అంటాడు, నెబూజరదాను ఇర్మియాకు కనపడగానే ఇర్మియాతో నెబూజరదాను మాట్లాడన్నాడు, అయ్యా నువ్వు నాతో కూడా వస్తే బబులోనుకు తీసుకుని వెళ్తాను, నీకు కావలసినవన్నీ అక్కడ ఇస్తాను. లేదు, నువ్వు యెరూషలేములోనే ఉంటాను అంటే ఇక్కడ నీకు కావలసినవన్నీ ఇస్తాను, నువ్వు ఎక్కడుంటానంటావు? అప్పుడు ఇర్మియా అన్నాడు, లేదు, నా ప్రజల మధ్య నేను ఉంటాను, అక్కడికి రాను అన్నాడు ఆయన. సరే, ఇక్కడే ఉంటావు అంటే ఇక్కడ మేము నియమించిన రాజుకి నేను ఆజ్ఞాపిస్తాను అని వారు నియమించిన రాజుకు చెప్పారు. ఇర్మియాకు కావలసిన అవసరాలన్నీ నువ్వే తీర్చాలా, అతను నువ్వే సంరక్షించాలని చెప్పాడు. ఆనాటి నుండి ఇర్మియా యొక్క రక్షణ రాజు మాత్రమే తీర్చేవాడండి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు ఎవరినైతే రక్షిస్తాడో వారు మాత్రమే రక్షణ పొందగలరు. అందుకని అంటాడు, ఈ రక్షణ 2 రకాలైన రక్షణ. మొదటి, నువ్వు ఆత్మ సంబంధమైన రక్షణను పొందితే శరీర సంబంధమైన రక్షణ కూడా నీకు ఇవ్వగలిగిన వాడు దేవుడు. ఇది చాలామందికి ఇది తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మొట్టమొదటిగా వాళ్ళు అడిగేది ఏంటంటే శరీర సంబంధమైన రక్షణ అడుగుతారే తప్ప ఆత్మ సంబంధమైన రక్షణ అడగరు. అయ్యా, మమ్మల్ని పాపము నుండి శాపం నుంచి విడిపించి నీ నిత్యరాజ్యానికి వారసుడిగా మమ్మల్ని చెయ్యి, నీ రాజ్యానికి వారసుడు అవ్వాలి, మా ఆత్మ రక్షించను నువ్వు అడగగలిగితే నీ శరీరాన్ని కూడా రక్షించగలిగిన దేవుడు ఆయన. కానీ ఈ లోకంలో ఉన్నవారు ఏమడుగుతారంటే, అయ్యా మా శరీరమును రక్షించు, మా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, మాకు కావలసిన సమస్తం అనుగ్రహించి తండ్రి అని అడుగుతారు. అయితే దేవుడు అంటున్నాడు, సరే, నా పేరు పెట్టబడిన వారు కాబట్టి, నన్ను మీరు ఇది అడిగారు కాబట్టి ఇవి ఇస్తాను, మీకు శరీర సంబంధమైనవన్నీ ఇస్తాను, కానీ ఆత్మ సంబంధమైనది ఇవ్వను నేను మీకు. మీ అందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరంలో దేవుణ్ణి శోధించారట, ఆ దేవుణ్ణి పరీక్షించారట, ఆ దేవుణ్ణి విసిగించారట. ఎంత విసిగించారు అంటే మాటి మాటికి దేవుణ్ణి అడుగుతానే ఉన్నారు. ఏమడుగుతున్నారు వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మాటికి శోధించారట. ఏ విషయాల గురించి శోధించారు వారు? తినడం త్రాగడం వీటి గురించి దేవుణ్ణి శోధించారు. ఎప్పుడూ శరీర సంబంధమైన వాటి గురించే వారు శోధించారు. అందుకే దేవుడు అన్నాడు, ఈ ప్రజలు నా విశ్రాంతిలో ప్రవేశింపరని నేను ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చారని చెప్పి వారిలో ఏ ఒక్కరిని కనాను దేశానికి దేవుడు తీసుకెళ్ళలేదు. ఎందుకు తీసుకెళ్ళలేదో తెలుసా? వారు శరీర సంబంధమైన వాటిని అడిగారే తప్ప ఆత్మ సంబంధమైన వాటిని ఆలోచించలేదు. ప్రభువా, మాకేం తింటే ఏంటి, ఏమి తాగితే ఏంటి, మా ప్రయాణం సుఖమైనదిగా జరగాలి కానీ, అంతేనా? మొన్న ఒక ఆయన నాతో ఇలా చెప్పాడు, నేను శనివారం ప్రయాణం అవుతాను, నేను తెల్లవారుజామున 4 గంటలకు లెగుస్తాను, 4 గంటల నుంచి నా ప్రయాణం మొదలు పెడతాను, నేను చేరే ఊరు వచ్చేటప్పటికి మధ్యాహ్నం 3 అయిపోతుంది, 3 గంటలకు నేను చేరతాను, అంత దూర ప్రయాణం చేసి వస్తాను. అంత దూర ప్రయాణం చేయాలంటే ఆ వ్యక్తి 70 సంవత్సరాల వయసు, ఇప్పుడు దాటిపోయింది 70 సంవత్సరాలు. చాలాసార్లు చూడండి, మనము రేపు మన ఊరు ఏమో ప్రయాణంలో మన కడుపైన పాడైతే, మనకి ఏదైనా సమస్య వస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలా అని ముందు రోజు నుంచి తినడం మానేయడానికి చూస్తాం. చాలా తేలికైన ఆహారం తీసుకుంటాం, మనకి ఏమీ ఇబ్బంది లేని ఆహారం తీసుకుంటాం అన్నమాట. ముందు రోజు నుంచే మనం సిద్ధపడిపోతాం. రేపు ఊరు వెళ్ళాలనుకుంటే ఆ ముందు రోజు నుంచే మనం సిద్ధపడతాం. ఆయన కూడా అలాగేనంట. ముందు రోజు అంటే ఆయన శనివారం బయలుదేరాలంటే శుక్రవారం నుంచే చాలా జాగ్రత్త, సులువైన ఆహారం, అది కూడా చాలా తక్కువ ఆహారం తీసుకుంటాడట. ఏమో
ప్రయాణంలో ఎక్కడైనా నాకు ఏదైనా జరిగితే, నాకు ఏదైనా పరిస్థితి తారుమారైతే నేను వెళ్ళే స్థలాన్ని గమ్యాన్ని చేరగలనా? చేరలేను కదా. అనుకున్న టైంకి అక్కడ చేరాలి అంటే నేను ఇప్పుడే నా నోరు కట్టుకోవాలని జాగ్రత్త పడతాను. అంతే కదా. ప్రయాణం చేసే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఎంత జాగ్రత్త కలిగి ఉంటారంటే వాళ్ళు చేరే ప్రదేశం వచ్చేంత వరకు కూడా చాలా మరి శరీరాన్ని తన అదుపులో పెట్టుకోవాలి. ఏది కూడా తన ఎటువంటి అభ్యంతరం కూడా కలిగి చేయకూడదు, ఇబ్బంది కలిగి చేయకూడదు. అలా చేయకుండా ఉండాలంటే మన శరీరాన్ని మన అదుపులో తీసుకురావాలి. మరి ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలోనికి ప్రవేశించాలి అంటే వీరు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలంటారు? లేదని మర్చిపోయారు. అక్కడ చేరేమో లేదో ముందు మాట, కానీ ఇప్పుడు మేము తిన్నామా తాగామా లేదా ఇక్కడ గురించి ఆలోచించారు. అందుకని దేవుడు అన్నాడు, ఈ ప్రజలు నన్ను విసిగించారు, ఈ ప్రజలు నన్ను దుఃఖ పెట్టారు, అందుకని నా విశ్రాంతిలో ప్రవేశించరు అని చెప్పేశారు. వీరు కనాను దేశం చేరలేదు. ఎందుకు చేరలేదు అంటే వీళ్ళు భౌతికమైన రక్షణ అంటే భౌతికమైన శరీర సంబంధమైనవి అడిగారే తప్ప ఆత్మ సంబంధమైన వాటిని వివేచించలేదు. ఆ కనాను దేశంలోకి వెళ్ళడం గురించి వీళ్ళు ఆలోచించలేదు. ఈరోజు నువ్వు నేను కూడా ఆ దేవుడితో ఉండేదాని గురించి ఆలోచిస్తున్నావా, లేక భూమి మీద బ్రతికే దాని గురించి ఆలోచిస్తున్నావా? ఈ రెండే తేడా. ఈరోజు యేసుప్రభువు చెప్తున్నాడు, నాతో ఉండడం కోసం నువ్వు ఆలోచిస్తున్నావా, భూమి మీద బ్రతకడం కోసం నువ్వు ఆలోచిస్తున్నావా? ఒకవేళ భూమి మీద బ్రతకడం కోసమే నువ్వు ఆలోచిస్తే నాతో ఉండడం అనేది నువ్వు పోగొట్టుకుంటావు. అర్థమైందా? నాతో నువ్వు ఉండాలి అనుకుంటే భూ సంబంధమైన వాటి గురించి నువ్వు ఆలోచించకూడదు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఇప్పుడు ఇర్మియా చెప్తున్నాడు, అయ్యా నీవు నన్ను రక్షించు, నేను రక్షణ పొందుతాను. ఒకవేళ నువ్వు రక్షించకపోతే నాకు రక్షణ దొరకదు, నేను రక్షించబడలేదు. ఇర్మియా అడుగుతున్న రక్షణ ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన రక్షణ గురించి అడుగుతున్నాడు. అందుకని అంటున్నాడు, ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా మనం రక్షించబడ్డామా? ఏ రక్షణలోకి వచ్చావు? అందుకని అంటాడు, మనందరము ఆత్మరక్షణ పొందొచ్చు. సరే, మనం శరీర సంబంధ రక్షణ పొందిన వారం కాదు, ఆత్మ సంబంధమైన రక్షణ పొందిన వారం కదా. మీరు చూపిస్తాను, పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8-9 వచనాలండి. 8-9 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8-9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు. చూసారా, మీ విశ్వాసమునకు ఫలం అంటే నువ్వు యేసు ప్రభునందు ఏ నమ్మకాన్ని అయితే కలిగి ఉన్నావో ఆ నమ్మకానికి గల జీతం ఏంటి అంటే నీ ఆత్మ రక్షించబడుతుందంట. అందుకనడు నీ ఆత్మ అంటే విశ్వాసానికి ఫలం ఏంటంటే నీ ఆత్మరక్షణ. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్నేం చేశానో తెలుసా? శరీర సంబంధమైన రక్షణ కాదు నేను నీకు మొదట కలిగించింది, ఆత్మ సంబంధమైన రక్షణ. నీ జీవితాన్ని నేను రక్షించాను. ఆ నరకము నుండి, పాపము నుండి, సాతానిక చేతుల నుంచి నేను విడిపించి ఆత్మరక్షణ దయచేశాను. అందుకనే ఈ ఆత్మ రక్షించబడిన అంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకున్న సంతోషం ఏంటో తెలుసా? వాళ్ళకున్న ఆనందం ఏంటో తెలుసా? వాళ్ళకున్న నిరీక్షణ ఏంటో తెలుసా? నేను ఏ రోజు ఈ లోకాన్ని వదిలిపెట్టినా నేను నా దేవుడితో కూడా ఉండగలుగుతాను. ఇది నా నిరీక్షణ, ఇది నా నమ్మకము, ఇదే నా ఆత్మకు కలిగిన రక్షణ, లేక నా విశ్వాసానికి కలిగే ఫలం ఇది. నీ విశ్వాసానికి కలిగిన ఫలం ఏంటో తెలుసా? నీ ఆత్మరక్షణ. ప్రియ సహోదరి సడా, ఎవరాత్మ అయితే రక్షించబడతలేదో వారి అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుతున్నారు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు,
ఎవని పేరైనను ఆ జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్ని గంధకాల మండు గుండములో పాలు పంపులు పొందుతాడు. ఇది రెండవ మరణము. నీ పేరు ఆ జీవగ్రంథమందు వ్రాయబడాలి. ఆ జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడుతుందో తెలుసా? ఎవరైతే నిజముగా మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చారో, యేసు ప్రభువారి దగ్గర తన పాపాలు ఒప్పుకున్నారో వారి పేర్లు మాత్రమే ఆ జీవగ్రంథమందు వ్రాయబడుతున్నాయి. కాబట్టి రెండవదిగా దేవుడు చెప్తున్నాడు, నీ ఆత్మను రక్షించాను, నేను ఆత్మరక్షణని కలిగించాను. నీకు ఎప్పుడైతే ఆత్మరక్షణ కలిగించానో, నాతో కూడా ఉండగలవని నిరీక్షణకి ఎప్పుడైతే వచ్చిందో, ఆ తర్వాత భూ సంబంధమైన రక్షణ కూడా నీకు ఇవ్వగలిగిన వాడిని. అంటే శరీర సంబంధమైన రక్షణ కూడా, అంటే నీ శరీరానికి కావలసినవన్నీ కూడా దేవుడు ఇవ్వగలిగిన వాడు, ఇస్తాడు కూడా. ఆయన ఎన్నోసార్లు చెప్పాడు, అడవి జంతువులను చూడు, ఆకాశ పక్షులు చూడు, పిచ్చుకలను చూడు, ఈ పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా? వాటినే పోషిస్తున్న దేవుణ్ణి నేను మిమ్మల్ని పోషించలేనా అని అడుగుతున్నాడు ఆయన. మీరు నాకు అంతకంటే శ్రేష్టమైన వారు. ఈ భూమి మీద ఉన్న వాటన్నిటికంటే మీరెంతో శ్రేష్టమైన వారు. కాబట్టి మీకు నేను ఇవ్వలేనా? నేను మిమ్మల్ని పోషించలేనా? మీకు కావలసిన వాటిని నేను అనుగ్రహించలేనా? కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా దేవుణ్ణి ఆరాధించే ముందుగా, ఆ దేవుణ్ణి స్తుతించే ముందుగా, ఆ దేవాతి దేవుడిని యేసుప్రభుని అంటున్నాడు, నీకు ఆత్మరక్షణ కలిగించడమే కాదు, శరీర సంబంధమైన రక్షణ కూడా ఇవ్వగలిగిన దేవుణ్ణి. అందుకనే ఇప్పుడు ఇర్మీయా అంటున్నాడు, నీవు నన్ను స్వస్థపరచు, నేను స్వస్థతను అందుతాను. నీవు నన్ను రక్షించు, నేను రక్షించబడతాను. నేను నిన్ను స్తోత్రించుటకు నువ్వే కారణభూతుడవుగా దేవుడవు. ప్రభా, ఈరోజు నేను ఆరాధించడానికి నువ్వెందుకు దీనికి యోగ్యుడువు, నువ్వు పాత్రుడువు అంటే, నన్ను స్వస్థపరిచిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడివి. ఈ భూమి మీద ఎవ్వరూ చేయలేరు అలాంటిది. రక్షణ అనేది నీ ఆధీనంలో మాత్రమే ఉంది. నువ్వు మాత్రమే నా ఆత్మను రక్షించగలిగిన దేవుడు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఎవ్వరూ రక్షించలేరు. అలాంటి గొప్ప రక్షణ నాకు అనుగ్రహించి నీ బిడ్డగా చేసుకొని నన్ను మరణములో నుండి జీవంలోనికి దాటించావు. నీతో ఉండే ఆధిక్యతను నాకు కలిగించావు. అంతేకాదు, నా జీవితంలో ఎప్పుడైతే నా ఆత్మరక్షణ కలిగించావో, నీతో ఉండే భాగ్యాన్ని కలిగించావో, ఆ తర్వాతే భూ సంబంధమైనవి కూడా నాకు ఇవ్వడానికి ఇష్టపడిన దేవుడివి. ఆయన ఎవరో తెలుసా? పర సంబంధమైనవే ఇవ్వగలిగిన దేవుడైనప్పుడు భూ సంబంధమైనవి ఇవ్వలేడా? ఆయన అదే అంటాడు, మీ పరలోకపు తండ్రి అంతకంటే మరి ఎక్కువగా మీకు ఇవ్వగలిగిన వాడట. మన పరలోకపు తండ్రి ఎలాంటి వాడంటే, పర సంబంధమైనవే ఇచ్చిన దేవుడు భూ సంబంధమైనవి ఇవ్వలేడా? సరే, ఏ మాట కూడా చూపిస్తాను. మన పరలోక సంబంధమైన దేవుడు ఆయన భూ సంబంధమైనవి కూడా ఆయన ఇవ్వగలడా, ఇవ్వలేడా అంటే నిజంగా అంతకంటే ఎక్కువ ఇస్తాడట ఆయన. సరే, ఒక్క మాట మీరు చూపిస్తాను. 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము 10-11 వచనాలండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 10-11 వచనాలు. మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చును. మన పరలోకపు తండ్రి అంతకంటే మంచివైన మరి ఈవులను ఇవ్వగలిగిన వాడట. అంతకంటే మంచి ఈవులను ఇవ్వగలిగిన దేవుడు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు పర సంబంధమైన రక్షణే కలిగించిన దేవుణ్ణి, ఆత్మ సంబంధమైన రక్షణ ఇచ్చిన దేవుణ్ణి భూ సంబంధమైన రక్షణ ఇవ్వలేనా? భూ సంబంధమైన నీకు కావలసిన వాటిని నేను సమకూర్చలేనా? అందుకనే దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ఆయనతో కూడా ఉండాలని ఇష్టపడతారట. ఆయనతో కూడా ఉండాలని ఇష్టపడేవారు భూ సంబంధమైన వాటి కొరకు ఎప్పుడూ ప్రయాసంత ఎక్కువ పడరు. వారు ఆయనతో కూడా ఉండడానికి ఇష్టపడలేని వారు మాత్రమే భూ సంబంధమైన వాటితో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నేను బ్రతకాలి కదా, ఇక్కడ మేము ఉండాలి కదా, ఇక్కడ మేము జీవించాలి కదా, అందుకనే వీటినే వెతుకుతూ ఉంటారు. వాళ్ళు వెతికేదేంటో తెలుసా? భూ సంబంధమైన వాటిని వెతుకుతారట. ఆయనతో కూడా ఉండేవారు, ఆయనతో కూడా ఉండాలనుకునేవారు పర సంబంధమైన వాటిని వెతికితే, ఆయనతో కూడా ఉండకుండా భూమి మీదే ఉండాలనుకునేవారు భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నారు. అందుకనే భూ సంబంధమైన వాటిని వెతికేవారు
పరసంబంధమైన వాటిని దక్కించుకోలేరు. పరసంబంధమైన వాటిని దక్కించుకోవాలనుకునేవారు భూ సంబంధమైన వాటిని దక్కించుకోవాలని ఆశపడేవారు కాదు. కాబట్టి నీ ఆత్మను రక్షించిన దేవుడే నీ శరీరాన్ని కూడా రక్షించగలిగిన దేవుడు. దానికి కావలసినవన్నీ ఇవ్వగలిగిన దేవుడు ఆయన. అందుకని అంటున్నాడు ఆయన కుమారుని యొక్క సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎంత నమ్మదగినవాడు అంటే మీ ఆత్మను, మీ శరీరమును, మీ ప్రాణమును ఆయన రాకడ వరకు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు ఆయన కాపాడగలిగిన దేవుడు ఆయన. నీకేది తక్కువ చేయడు ఆయన. భూమి మీద నువ్వు బ్రతికినంత కాలము ఆ యేసు ప్రభువారు నీకేది తక్కువ చేయడండి. అందుకని అంటాడు మీకేది తక్కువ కాదు. ఏది తక్కువ కాదట. ఆయన నమ్ముకున్న బిడ్డలకు దేవుడు ఏది ఎప్పుడూ తక్కువ చేయడండి. అన్నీ ఎక్కువే చేసేవాడు. అవసరం ఎంతో నీకు అంతకంటే ఎక్కువ చేసే దేవుడు ఆయన. అందుకని ఇర్మియా అంటున్నాడు, నన్ను స్వస్థపరచు, నేను స్వస్థతను పొందుతాను. నన్ను రక్షించు, నేను రక్షణ పొందుతాను. నేను నిన్ను స్తుతించడానికి దానికి కారణభూతుడు నువ్వుగా అయిపోతావు. అందుకని ఒకప్పుడు నీవు నేను కూడా స్వస్థత లేని వారమై మన మూర్ఖత వలన, మన పాపం వల్ల, మన దోషం వల్ల మనకు కలిగిన ఆ గాయముల చేత, ఆ పాపమనే వ్యాధి చేత మన జీవితంలో ఎంతో దుర్వాసన కొడుతున్న మన యొక్క గాయములు స్రవించుచున్న పరిస్థితుల్లో, ఎక్కడ చూసినా అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేని పరిస్థితుల్లో, మన గాయముల చేత ఎంతో భయంకరమైన కంపు కొడుతున్న జీవితాన్ని యేసు ప్రభువారు స్వస్థపరిచాడు. ఆయన బాగు చేశాడు. రెండవదిగా రక్షణ లేని మనకి ఆత్మ సంబంధం రక్షణ కలిగించాడు. ఆత్మ సంబంధం రక్షణ కలిగించడమే కాదు, ఆత్మ సంబంధం రక్షణతో పాటు భూ సంబంధమైన రక్షణ కూడా నీకు ఇచ్చి నీకు కావలసినవన్నీ రక్షించబడిన దగ్గర నుంచి ఈనాటి వరకు నీకు ఇస్తూనే వస్తున్నాడు ఆయన. నిన్నే రోజు నీకేది తక్కువ చేయకుండా ఆయన నిన్ను అన్ని రకాలుగా పోషిస్తూ సంరక్షిస్తూ ఈ రోజు వరకు భూమి మీద నిన్ను సజీవులుగా కాపాడాడు. అందుకే ప్రభువా, ఈ రోజు నేను నిన్ను ఆరాధించడానికి, ఈ రోజు నేను నిన్ను స్తుతించడానికి నీవే దానికి కారణభూతుడు ఒక దేవుడివి, నా రక్షణకు కారణభూతుడైన దేవుడివి. అందుకే నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఏమిస్తే మీ రుణం తీర్చుకుంటాను, ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేని వాడిని ఈ రోజు రక్షణ పాత్రను చేత పట్టుకొని ఈ దేని స్తుతి ఆరాధనకి సమర్పిస్తున్నాను తండ్రి అని కొంత సమయం ఆ ప్రభువుని ఆరాధిస్తామండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో కొద్ది సమయం ఆ ప్రభువుని ఆరాధించే ముందుగా దేవుని వాక్యం చేత నింపబడిన వారమే. దేవుడు మనల్ని ఎలాగూ స్వస్థపరిచాడో, రెండవదిగా దేవుడు ఎలాగూ మనల్ని రక్షించాడో, దేవుడు ఎందుకు మనల్ని మన స్తుతి ఆరాధనకు పాత్రుడో ఇవన్నీ తెలియచేశాడు. కాబట్టి దాన్ని బట్టి కొద్ది సమయం ఆ ప్రభువుని మనం ఆరాధించుకుందామండి. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ఆ ప్రభువుని ఆరాధిస్తామండి. ఆరాధన చేసేవారు